ఇక చికెన్‌తో చేసావా? పన్నీర్‌తో చేసావా? లేక ఏమన్నా యూజ్ చేసి చేసావా? ఇంత మంచిగా ఉంది. ఏం స్నాక్ ఇది? ఎలా చేసావు? ఏంటి? అని మా వాళ్ళైతే గనుక మరీ అడిగారని. మా పాప అయితే చాలా బాగుంది మమ్మీ ఎలా చేసావు? ఏంటి? అని చూడగానే అడిగేసింది. సో, నేనైతే గనుక ఈ స్నాక్ రెసిపీని మంచూరియాలాగా ప్రిపేర్ చేశాను. మనం మార్నింగ్ మిగిలిపోయిన ఇడ్లీ ఉంటుంది కదా! నేనైతే ఇడ్లీతో అయితే ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్. ఈ స్నాక్ అనేది మనం ఎలాగో ఇడ్లీలు ఒకటో రెండో మిగిలిపోతూ ఉంటాయి కదా! వాటితో ఇలా మంచూరియాలాగా ప్రిపేర్ చేశాను. టేస్ట్ ఉండింది చూడండి. అసలు నేను చెప్పలేను అంత టేస్టీగా ఉండింది. ఇంక ఈ విధంగా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి కొంచెం మైదా పిండి, కొంచెం బియ్యం పిండి యాడ్ చేసి పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసేసి మంచిగా మన బజ్జీ పిండి ఎలా చేస్తామో అలా కలిపేసుకున్న తర్వాత ఈ కట్ చేసుకున్న ఇడ్లీ ముక్కలని ఈ పిండిలో వేసేసి వాటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. వెంటనే డీప్ ఫ్రై అయిపోతాయి. ఎక్కువ మరీ ఇవి కూడా ఉండవు. ఎక్కువ ఉడికించాల్సిన అవసరం కూడా లేదు. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత బయటకి తీసేసుకొని మనం మంచూరియాకి ఎలా ప్రిపేర్ చేస్తాం సాసెస్ అవన్నీ వేసి ఆ సాసులు కూడా అవసరం లేదండి. ఇంట్లో ఏ సాస్ ఉంటే ఆ సాస్ యాడ్ చేసేసుకోండి. నేనైతే లైట్‌గా ఆయిల్ వేసేసి ఒక ఆనియను, ఎల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటా కెచప్ ఒక్కటుంటే టమాటా కెచప్ వేసేసి మనం ఇల్లంక పిండి వేసుకున్నాం గదా! ఆ పిండిలో కాస్తంత వాటర్ వేసేసాను. ఇదే మనకి మంచిగా వస్తుందనమాట స్టిక్కీగా. ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఇడ్లీ ముక్కలనైతే వేసేసాను. ఈ విధంగా కొత్తిమీరతో గార్నిష్ చేస్తే అసలు టేస్ట్ చూడడం మామూలుగా లేదనమాట. అంత టేస్టీగా ఉండింది. ఆ ఎల్లుల్లి ఫ్లేవరు అవి చాలా బాగా వచ్చిందనమాట. కంపల్సరీ మీరు ట్రై చేసి ఎలా ఉంది ఏంటని కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. షార్ట్ వచ్చేసి దీన్ని మా వారు ఒక కాంప్లిమెంట్ ఇచ్చారు దీనికి. ఆ షార్ట్ నెక్స్ట్ షార్ట్‌లో మీతో షేర్ చేసుకుంటాను. ఎళ్ళేటప్పుడు కాస్తంత లైక్ చేసి ఎళ్ళండి ఫ్రెండ్స్.